ఇప్పుడైతే ఇట్లుంది ప్రస్తుతానికి. ఇగో ఈ లోపల ఒకటి బ్యాటరీ వేసినాం లోపల, ఇంకోటి ఏమో ఇవి లోపల డెస్క్ నట్లేమో లూజ్ అయినాయి, అవి టైట్ చేయించినాం. అవి మన పానాతో కాలే, లోపల అలా ఇటు షర్ట్ పని వేసి అటు వీల్ పని వేసి టైట్ చేసినాం తీసుకొని. ఇంకోటి ఆ కల్టివేటర్ మనమే చేసుకున్నాం, అది కూడా అంతే. ఇక అన్నిటికీ గ్రీస్ కొట్టించినాం, మళ్ళీ గ్రీస్ కొట్టించి మొత్తం చేయించిన తర్వాత అయిపోయింది. ఇక అంతే, ఇంకేం చేయాలి. ఇవి అంతే, ఇక ఇంకా ఏం లేవు. ఇక అంతే, అంతా మంచిగానే ఉంది. లైట్లు ఇట్లా అన్నీ వస్తూనే ఉన్నాయి, ఏం పోలే. ఇంకా గ్రీస్ కొట్టించి అంతే, ఏం లేపియలే ఇంకా. ఇక ఒక బ్యాటరీ వేసినాం. ఇగో ఇది బాక్స్ వైరు ఒకటి, ఇదంతే ఫిట్ చేసినాం, నిన్న అయిపోయింది. ఒక బ్యాటరీ వేయించినాం అంతే, ఏం లేదు ఇంకా. లోపల కూడా అంతా మంచిగా ఉంది, కూలెంట్ ఆయిల్ కూడా ఉన్నది లోపల. ఇంకా అది కల్టివేటర్ కార్లు కూడా కొత్తగా వేసినాం మొన్న. కొత్తగా వేసిన తర్వాత ఎలిగడ దున్నాం, ఎలిగడ దున్నుడు అయిపోయింది. బురద కొట్టుడే, మొత్తం దున్నాలి. ఇప్పుడే 2 మట్లు దున్ని ఈడ పెట్టిన చెట్టు కింద. ఇక అయిపోయింది. వీడినైతే దున్ని వచ్చి ఈడ పెట్టిన 5 kg టైట్ చేసి మళ్ళీ ఈడ పెట్టిపోయి రేపు వచ్చి దున్నాలి. ఈ పాత కారు బురదలో పోయింది, మొన్న దొరికింది. ఇది పాతది ఈయనే ఉంది, ఇప్పుడు వేద్దామని ఈడ పెట్టి ఉంచిన, పోతాయేమో అని. వెనకాయ కొత్త ఏమన్నా పోతామని పోలే, ఉన్నాయి. ఈ మీద మధ్య నీళ్ళన్నీ వచ్చి కింద మధ్య పడ్డాయి, పొక్కబడి. మళ్ళా మోటార్ పెట్టినాం, ఇప్పుడే పోతుంది. ఇక ఎండిపోయింది మొత్తం. మేము ఇదేమో మంచిగా చెరువులు అయింది, ఈయనేమో సుక్కలు ఇళ్ళ వీళ్ళ మీద మధ్యలే. ఇలా అయితే నీళ్ళు ఇప్పుడైతే ఇది దొక్కియాలి. ఈ మాట దొక్కితే 20 ఎత్తు అయిపోద్ది. ఇలా నీళ్ళు పట్టినాక ఇది మళ్ళీ దొక్కియాలి. ఇది ఒక్క దొక్కితే అయిపోద్ది ఇప్పుడైతే.